ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్సీలు గారు, పిల్ల నాయకులు ముఖ్యమైన వాళ్ళు మాత్రమే పైకి పోతారు. దయచేసి కోఆపరేట్ చేయండి. పైకి ఎవరు ఎక్కద్దు. గౌరవ ఎమ్మెల్సీ గారు, పిల్ల పార్టీ అధ్యక్షులు గారు వాళ్ళు పోతారు. కిషన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంటే డిఎస్సీ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనా శాసనమండలి సభ్యులు అందరూ వచ్చి ఈరోజు దాదాపు 18 మంది సంఘీభావం తెలిపినందుకు సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇది అన్యాయం, ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు కాకుండా ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దాడిగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజే ఊహించాను. ఎందుకంటే లోకేష్ మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ చూసిన తర్వాత అతని యొక్క తుందుడుకు స్వభావం కానీ, ఒక మనిషిని ఇబ్బంది పెట్టే తత్వం కానీ, ఒక క్రూరత్వం కానీ అతనిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నించేటప్పుడు వీరు ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారని కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా నేను ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఏ ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, ఏ ఒక్కటి కూడా సాక్ష్యాలు లేకుండా చెప్పలా, అన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. మీరు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు, కార్యకర్త కూడా భయపడ్డారు. మరి ఈరోజు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి అధికారాలను తీసుకొని వచ్చి
నిర్దాక్షిణ్యంగా ఒకే సంస్థకు సంబంధించినటువంటి కళాశాలల మీద దాడులు చేసినారు. ఓకే, తప్పకుండా చేయండి, మీ చేతుల్లో అధికారం ఉంది, రేపు పొద్దున ఒకటి ఉంటుందన్నది కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఎవరైతే అధికారులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో రేపు ఒక రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది.